అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఇరాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. తాజా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అణు కార్యక్రమం స్టాప్ అయిందా, పూర్తిగా నాశనం అయిందా? ఒకవేళ అలా జరగకపోతే దాని పరిణామాలు ఏంటి? ఇక్కడ ఇజ్రాయెల్ అటాక్ చేసింది, 12వ తారీఖుని అటాక్ చేసింది. అటాక్ చేసి తను ఒకటే చెప్పేసింది, ఈ పెద్ద స్నేక్ని మేము సంహరించేసాం. ఏది అక్కడి IRGC, ఏది ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కార్ప్స్ హెడ్ని సలామీని మేము చంపేశాం, హుసేన్ సలామీని. అదేవిధంగా ఇరాన్ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ని చంపేశామని చెప్పింది. దాంతోపాటు అతిపెద్ద విజయంగా అది పరిగణించుకున్నది వెస్ట్రన్ మీడియా కూడా ఏంటంటే, ఇరాన్ అణుక్షేత్రాలు నాంతాజ్ అక్కడికి తయారవుతూ ఉంటాయి. అది టెహరాన్కి, ఇరాన్ రాజధాని టెహరాన్కి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా టెహరాన్కి 100 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఎల్బర్స్ అనే మౌంటైన్ సిస్టమ్ ఉంటుంది. జాగ్రోస్ అనే నార్థన్ కాస్పియన్ కింద, ఈ జాగ్రోస్ మౌంటైన్స్ కింద నేల మాళిగలంట అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక న్యూక్లియర్ సెట్ని కూడా మేము పేల్చేసామని ఇజ్రాయెల్ ప్రకటించింది తన F-35 బాంబర్స్ ద్వారా. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు IAEA కూడా చెప్తుంది అది పేలిపోయింది, ఇది పేలిపోయింది అని చెప్తుంది. అదేవిధంగా బుషేహార్ మీద అటాక్ చేసింది. ఇప్పటికీ ఒక 60 యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్లో వెతికి ఇరాన్ అణు కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ అణు శాస్త్రవేత్తలను కూడా 6 చీఫ్ సైంటిస్టులని, న్యూక్లియర్ సైంటిస్టులు చంపేశామని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మనకు తెలిసి వచ్చేది, ఇరాన్ 9 అణుబాంబులకు సరిపడా మెటీరియల్, ఫిషల్ మెటీరియల్ని పెట్టుకుంది. దీనంతా మేము నాశనం చేసాం, దాని అణు కార్యక్రమం మొత్తం స్టాప్ అయిందని ఇజ్రాయెల్ చెప్తుంది. వెస్ట్రన్ మీడియా గోపాల్ చెప్తుంది, బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. బట్ IAEA ఏం చెప్తుంది, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్తుందంటే, ఇరాన్ అణు కార్యక్రమం 1 సంవత్సరం లేట్ అవుద్ది అంతే, మళ్ళీ అది పునరుద్ధరించుకోగలిగిద్ది అని చెప్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వెళ్ళి ఎంత అణుక్షేత్రాలను, ఇరాన్ అణుక్షేత్రాలను ఎంత కొలాప్ చేసినా మళ్ళీ దాన్ని తయారు చేసుకునే యంత్రాలు మళ్ళీ 6 నెలలు కొన్ని నెలల్లోనే పునరుద్ధరించేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అణు కార్యక్రమాలు జరిగినాయి అన్నీ ఇజ్రాయెల్ మొసైద్ పట్టుకుందా, అవి కొన్నేనా అని ఇక్కడ గమనించాలి మనకు. ఎందుకంటే 1980లో నుంచే ఇది అణు కార్యక్రమం మొదలుపెట్టింది. అప్పటి నుంచి బుషేహారు, ఫోర్దో, అదేవిధంగా నాంతాజ్ అనేది అణుక్షేత్రాలు అందరికీ తెలుసు, అన్ని శాటిలైట్ పిక్చర్లో ఉంటుంది. ఇది కాకుండా ఇంకా అణు రియాక్టర్లు ఉన్నాయా ఇరాన్లో అండర్ గ్రౌండ్లో అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడ ఒక గమనించాలి, ఇది తప్పకుండా ఉంటుంది. ఎందుకు, ఎల్బర్చ్ అదేవిధంగా జాగ్రోస్ అనే మౌంటైన్ సిస్టమ్ మన హిమాలయాలకు ఎక్స్టెండెడ్ అండి. అది ముడత పర్వతాలు అనమాట, ఆల్పైన్ రేంజ్ అంటారు. ఇవి చాలా దుర్భేద్యంగా ఉంటాయి. ఏది ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. 1 కిలోమీటర్ జరిగితే ఎక్కడ ఏం జరిగిద్దో కూడా తెలియదు. దీని కింద జరిపే రహస్య అణు కార్యక్రమాలు అనేవి చాలా స్పష్టంగా దానికి ఉన్న ఇరాన్కి. అందుకని ఇరాన్ అంత ధైర్యంగా చెప్తుంది, నువ్వు అటాక్ చేసుకో, ఏదైనా చేసుకో, ఏం చేస్తావు నువ్వు, మేము అణుబాంబులు తయారు చేస్తామని నిక్కచ్చిగా కూర్చుందంటే ఇరాన్ దాని కాన్ఫిడెన్స్ చూస్తే, ఇజ్రాయెల్ నాశనం చేసిన అణుక్షేత్రాలే కాకుండా ఇంకా రహస్యమైన క్లాండస్టైన్ న్యూక్లియర్ స్టేషన్స్ ఈజ్ దేర్ అని మనకు అర్థమైపోతుంది. న్యూక్లియర్ స్టేషన్స్ ఆర్ దేర్, అందులో తిరుగు లేదు. కాబట్టి ఎల్బర్జ్, జాగ్రోస్ అనేది రక్షణ కవచం. ఇరాన్ కానీ అమెరికా కానీ ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అయినట్టే తెలుస్తుంది. అది కూడా ముందు యుద్ధానికంటే మొదలవుతుంది అని ప్రిడిక్ట్ చేసే ముందే IAEA హెచ్చరించింది, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఎందుకంటే దానికి అన్నీ తెలుసు. అదేమందంటే, మీరు పొరపాటుని అటాక్ చేస్తే, ఏది ఇరాన్ అణుక్షేత్రాల మీద ఇజ్రాయెల్ మీరు అటాక్ చేస్తే, అది ఇంకా దృఢ సంకల్పంతో, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అది అణుబాంబులు తయారు చేస్తే, ఇప్పుడు మీరు ఇల్లీగలో వెళ్ళి రెడ్ లైన్ దాటారనే సింపతి కూడా దానికి ఉంటుంది, దాన్ని రక్షణగా తయారు చేసుకుంటుంది అంటారని చెప్పింది. ఇప్పుడు ఇదే నిజమండి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ అణు కార్యక్రమం నాశనమైనా అది 1 సంవత్సరం మాత్రం వాయిదా వేసుకోవడానికే. ఇంకా రహస్య అణుక్షేత్రాలు జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్లో ఉన్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రష్యా అణుబాంబు ఎందుకు ఇవ్వదు, అది ఒకటి గమనించాలి. ఎందుకంటే ఇరాన్ అస్తిత్వం అనేది రష్యా అస్తిత్వానికి చాలా ఇంపార్టెంట్. చైనాని పక్కన పెట్టిన, ఇప్పుడు అమెరికా తెచ్చి తన అణుబాంబులు కొన్ని 1000 అణుబాంబులు యూరోప్లో పెట్టిందండి, నాటో దేశాల్లో. ఇప్పుడు రష్యా ఒక 20 అణుబాంబులు ఎందుకు పెట్టదు, 5400 బాంబులు పెట్టి? అదనమాట. అంటే ఏంటి, రష్యా తన అణుబాంబులు డైరెక్ట్గా తెచ్చి అణుబాంబర్స్ను TU-160 బాంబర్స్ను అనేవి అక్కడే పెట్టేయచ్చు. సో ఇరాన్ రక్షణకి ఎంతవరకైనా ఇప్పుడు పుతిన్ గారు దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ ఎంత ఇంపార్టెంట్, అది కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడం ఇజ్రాయెల్కి అసంభవం. ఇది పోస్ట్ పోన్ మాత్రమే. దీని పరిణామాలు ఎలా ఉంటాయంటే,
ఇప్పుడు ఇరాన్ అనేది అణుబాంబు తయారు చేస్తే దాని యొక్క సూటిగా దాన్ని టార్గెట్ ఏంటంటే ఇజ్రాయెలే ఉంటుందండి. ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ఇరాన్ ప్రజలు రగిలిపోతున్నారు, 9.5 కోట్ల మంది ప్రజలు. ఇస్లామిక్ బ్రదర్హుడ్ అవేకన్ అయ్యింది. ఇప్పుడు దానికి ఒక లీగాలిటీ వచ్చింది. అంటే ఇజ్రాయెల్ ఈ పాపం ఎవరిది అంటే ట్రంప్ది, ఇజ్రాయెల్ది. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి, ట్రంప్తో 6వ రౌండ్ డిస్కషన్ జరగబోతున్నాయి. ఇలాంటి డిస్కషన్ జరిగేటప్పుడు కాస్త ఓపిక పట్టాలి కదా. అయ్యే డిస్కషన్ చేస్తున్నారు కదా, యూరోపియన్ యూనియన్ కూడా మాట్లాడుతుంది కదా, పుతిన్ అందరూ దిగుతున్నారు కదా. ఇది తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ ట్రంప్ది మహాపాపం చేసినట్టు అయింది. ఎందుకు? ట్రంప్ 1.0 ట్రంప్ ఫస్ట్ ఎరాలో అంతకుముందు అధ్యక్షుడు ఒబామా ఇరాన్తో కష్టపడి 2015లో ఒక ఒప్పందం చేశారు, ఇరాన్కి వాషింగ్టన్కి మధ్యలో చేసిన ఒప్పందాన్ని ట్రంప్ ఫస్ట్ ఎరాలో ఒప్పందాన్ని ఉల్లంఘించి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ఇప్పుడు రెండోసారి పదవిలోకి వచ్చా మళ్ళీ ఒప్పందం చేస్తానంటున్నారు. అంటే ఏంటి? దాంట్లో కుట్ర ఉంది. ఇరాన్ ఎందుకు నమ్మాలి? ట్రంప్ ఇలాంటి ఒప్పందం అంతకుముందు ఒబామా చేసిన ఒప్పందాల నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ రెండో పెరాలో నేను ఒప్పందం కుదుర్చుకుంటా డిస్కషన్ చేయమంటే ఎందుకు చేయాలి? ఎలా నమ్మాలి ట్రంప్ని? తన రక్షణ చూసుకోవాలి. చూడండి, ట్రంప్ నమ్ముతూనే ఉన్నాడు, డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. మస్కట్లో, ఒమన్లో 6వ రౌండ్ జరుగుతూనే ఉంది, ఇజ్రాయెల్ ద్వారా అటాక్ చేశారు. సో ఇరాన్కి ఇంకా అమెరికా అంటే నమ్మకం లేదు. తన అణుబాంబు కార్యక్రమం, అణుబాంబును తయారు చేసుకుంటేనే దాని కానీ. ఇప్పుడు చూడండి, ఉత్తర కొరియా ఉంది, కిమ్ జాంగ్ ఉన్ మీద అటాక్ చేయరు, ఎందుకంటే అణుబాంబు ఉంది కాబట్టి. సో అణుబాంబు నాకు రక్షణ ఇస్తుందని ఇరాన్ ప్రజలు, ఇరాన్ అక్కడ నమ్మి కూర్చున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ అణు కార్యక్రమాన్ని పాకిస్తానే చేసుకుంది దొంగచోటుగా. అలాంటిది ఇరాన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అణుబాంబు సంపాదిస్తుంది, అది మాత్రం తథ్యం. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ట్రంప్ పాపిగా ఇప్పుడు ప్రపంచం ముందు నిలబడ్డాడు. ట్రంప్ని నిందిస్తుంది కూడా ప్రపంచ దేశాలు.